చలో అందరికీ నిన్న 15 ఆగస్టు పండుగ ఒకటే ఉండే కదా, కానీ మన ఆంధ్ర మహిళా మనులకు డబుల్ పండుగ అయింది. నిన్న దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే రాష్ట్రంలో ఎక్కడికెళ్ళి ఎక్కడికన్నా ఫ్రీగా బస్సులలో తిరిగే స్వతంత్రం కూడా వచ్చినట్టు అయిపోయింది. అరే స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్ర ఆడవాళ్ళకి ఇంకింత శక్తినిచ్చే పథకం సురువు చేసిండు కదా సీఎం బాబు సారు. ఇక ముచ్చటేందో పురాగరుసుకుందాం పారిగా. 15 ఆగస్టు పండుగ పూట ఆంధ్ర మహిళామణులకు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు పథకం శాల్ చేస్తామని చెప్పే కదా. చెప్పినట్టుగానే నిన్న ఫ్రీ బస్సు పథకాన్ని బస్సు ఎక్కి ప్రయాణం చేసి మరీ షురూ చేసిండు సీఎం బాబు సారు. పథకం షురూ చేసేందుకు ఉండవల్లికెళ్ళి విజయవాడ దాకా బస్సు ఎక్కి ప్రయాణం కట్టొచ్చిర్రు సీఎం బాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, మంత్రి నారా లోకేష్ సార్లంతా. ఇక చూడు, ఒక్క సీట్లో ఒక లీడరు, పక్కకేమో మహిళ, ఇట్లా కలిసి కాంబినేషన్లో కూర్చున్నారు. ఇక వస్తస్త తొవ్వ పొడుగుత ఆడోళ్ళంతా రెండు దిక్కుల నిలబడి సీఎం బాబు సార్కు, ఏపీ సర్కార్కు జేజేలు కొట్టిర్రు. ఆడాడ బస్ ఆపి ఆడోళ్లతో ముచ్చట్లు కూడా పెట్టిండు సారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం షురూ చేస్తున్నాం, మరి మీరు ఏమనుకుంటున్నారని అరుచుకున్నట. ఇంకేమంటారు, ఇంకా మీరు ఏం చేసినా సూపర్ అనే చెప్పిరట సార్కు. ఆడికెళ్ళి చక్కగా బెజవాడ బస్టాండ్కు చేరుకున్నాక ఆడ పెట్టిన సభల రాష్ట్రంలో ఉన్న మహిళలను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చిర్రు అంతా. మంత్రి లోకేష్ సారు, డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా మాట్లాడిర్రు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ 0 షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఎక్కువ తక్కువ మాట్లాడాలి చెప్పండి, అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. తర్వాత సీఎం బాబు సార్ మాట్లాడుకుంటా ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం తోటి సూపర్ 6 పథకం సూపర్ హిట్ అయిందని గర్వంగా చెప్తున్నా అని మాట్లాడిండు. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, సూపర్ 6 సూపర్ హిట్, అవునా కాదా? ఏప్రిల్ నుంచి ఇస్తానని పింఛన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీరు గమనిస్తున్నారో లేదో, సభ స్టేజ్ వెనుక బ్యాక్గ్రౌండ్ లో బస్సులు నిలబెట్టిరు చూసిరా. ఇక మొన్నగట్టనే అన్నదాత సుఖీభావ పథకం పైసలు వేసేటప్పుడు కూడా పొలంలో నవార్ మంచాలు వేసుకుని పథకం పైసలు వంచే ప్రోగ్రాం షురూ చేసిండు బాబు సారు. ఏదన్నా సరే సిచ్యువేషన్ కు తగ్గట్టు స్పాట్ ను సృష్టించుట్లా సీఎం బాబు సార్ తర్వాతనే ఇవ్వాలైనా. ఇక స్పీచ్లు అయినాక బస్సుల కాడికి పోయి పూజలు పూర్తి చేసి కొబ్బరికాయలు కొట్టినాక ఉచిత బస్సు పథకం జెండాను ఊపి వరుసగా 5 బస్సులను పంపి ఎక్కిపోయే మహిళా ప్యాసింజర్లకు బై బై చెప్పిర్రు అంతా. ఈగేందిగా ఆంధ్ర మహిళలకు బస్ ఛార్జీల ఖర్చులు తప్పినట్టే. ఏటెటు తిరుగుతారో ఏమేం పనులు చేసుకుంటారో గానీ ఇంకా 4 ఏళ్ళు గుత్తపో. కాబట్టి సీట్ల కాడ కొట్లాటలు పెట్టుకోకుండా నిమ్మలంగా ప్రయాణాలు కట్టుర్రి.